విద్యార్థుల ఆరోగ్యంతో ఉంటేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తమ కూటమి ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ పరమేష్ బయోటెక్ సంయుక్త ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయల వ్యయంతో 45వ డివిజన్లోని జమునా నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన 6వ ప్లాంట్ను కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా యూనిఫామ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ తమతో చెప్పారని, ప్రస్తుతం అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్, పేపర్ మిల్లు వారు ఇచ్చిందని, దానిని బాగు చేయిస్తే సరిపోతుందా అని అడిగితే కొత్తది ఏర్పాటు చేయాలని సూచించారని, దీంతో తన మిత్రుణ్ణి సంప్రదించి 5 లక్షల రూపాయలు విలువ చేసే 6వ ప్లాంట్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇప్పటికే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 5 6వ ప్లాంట్లను ఏర్పాటు చేయించామని, ఇది 6వదని ఆయన చెప్పారు. గత వైసీపీ పాలనలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్, ఇతర వస్తువుల మీద జగన్ బొమ్మ వేసుకొని పంపిణీ చేసేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆదర్శ ఉపాధ్యాయుడు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద వాటిని పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యార్థులకు ఇచ్చే కిట్ల మీద ప్రభుత్వ ముద్ర తప్ప సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి పేరు, ఫోటోలు వేయకూడదని కూటమి ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుందని ఆయన చెప్పారు. ఈ యూనిఫామ్, బెల్ట్, ఇతర వస్తువులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలు వేసుకుంటే ఎవరూ కాదనలేరని, కానీ తమ కూటమి ప్రభుత్వం అలా చేయకుండా ఆదర్శ ఉపాధ్యాయుడు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో పేరు మీద వాటిని పంపిణీ చేయిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అలా చేయడం వల్ల రాధాకృష్ణన్ గొప్పతనం విద్యార్థులకు తెలుస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు. విద్యార్థినులను ఎవరైనా వేధిస్తే తన దృష్టికి తీసుకుని రావాలని, అలా వేధించే వారి సంగతి తేల్చుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని శాంతాకుమారిని ఘనంగా సత్కరించారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, వర్రే శ్రీనివాస్, నక్క చిట్టిబాబు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, కంటిపొడి శ్రీను, కొల్లి బుజ్జి, బుడ్డిగ రవి, మొగమాటి సత్యనారాయణ, సలాది ఆనంద్, కేబుల్ మురళి, మల్లా వెంకటరాజు, మండల నాయుడు, ఆడారి లక్ష్మీనారాయణ, చాపల చినరాజు, కవులూరి వెంకట్రావు, పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదేదైతే ఉందో గవర్నమెంట్ సింబలే వేయాలి, ఫోటోస్ వేసుకోకూడదు. అది తప్పు అని తెలుసు కాబట్టి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వేయడానికి ఒప్పుకోలేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మీకు అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని మీరందరూ కూడా ఆలోచించి మీరు కూడా ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకొని బాగా చదవండి. మీకు భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఓ పక్కన రమణ గారు, మరో పక్కన కూటమి నాయకులు, శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏం కావాలన్నా చేస్తామని